నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 920 రోజులైందండి. ఈ రోజు 921 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ఆరంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 921వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 10వ తేదీన ఆదివారం రోజున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదంలో అపైశునము అనేటటువంటి 15వ సుగుణాన్ని తెలుసుకునేదానికి ముందుగా కృష్ణ ప్రభువుల కల్పిత గురు శిష్యుల 28, 29 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదరసి, లేని ఎరుకను విడు మంచు ఎరిగించిన శిష్యుడు గురువరు నడిగను మ్రొక్కిరెంటి వర్తనలపుడున్. పరమ పురుషుడననెవ్వడో ఎరుకెట్టిదో తెల్పి అవల ఎరుకను విడిచే తెరువెట్టిదో, ఇన్నియు నాకెరిగించు మటంచు బల్కనిట్లని గురుడున్. సర్వ సద్గురు భక్త జనులారా, ఈరోజు అంటే 2023లో చూడండి, సెప్టెంబర్ 10వ తేదీ మన శ్రీమద్ భగవద్గీత 921 ఎపిసోడ్లో కృష్ణ ప్రభువులు వచ్చి ముందుగా గురు శిష్య సంవాదాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభం నుంచి ఆయన వంశక్రమం అయిపోయింది. మరి మొత్తం సర్వ వేదాంత సారాన్ని నారికేల పాకంలో ఉండేదాన్ని ద్రాక్ష పాకంలో మలచి మీకు ఇచ్చేసినాడు, మీరు చూసుకోండి అని చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఈరోజు అద్భుతమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజు అన్నమాట ఈ యొక్క కందపద్యాల ఘట్టంలో. ఎందుకు చెప్పొచ్చానంటే, నిన్నటి క్లాసులో మీకు శిష్యుడు తనకు తానుగా వచ్చి గురువు దగ్గర వచ్చి అడిగినాడు అని చెప్పాను. అడిగిన శిష్యుడికి గురువు ఏం చెప్పాడు అని గురు శిష్యుల కల్పన ఈ రోజే మొదలు పెడుతున్నారు. 28వ కందపద్యంలో మొదలు పెడతారు, సరిగ్గా 38కి ముగిస్తారండి. చూడండి, 28వ పద్యానికి పరమ పురుషుడితో ప్రారంభించారండి. సరిగ్గా 38 ముగించి 39లో ఇదే పరమ పురుషుడితో ముగించారండి. పరమ పురుషుడును లేనిది ఎరుకయు అంటున్నారు కదా. పరమ పురుషుడు అంటే పరిపూర్ణం అండి. పరమ పురుషుడు అంటే ఫస్ట్ పర్సన్ అండి. పరమ పురుషుడు అంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటి సద్గురు తత్వం అండి. ఈ ఫస్ట్ పర్సన్ లో, ఈ పరిపూర్ణంలో ఈ అంటున్నానని నేను దానికంటే వేరుగా ఉన్నాను, మీరు దానికంటే వేరుగా ఉన్నారు అనుకోబోకండి. మీరే పరిపూర్ణం. అదేనండి. ఈ పరిపూర్ణంలో జాగ్రత్త గమనించండి. 2 పద్యాలు ఒకటిగా ఎందుకు పెట్టాను ఈరోజు అది కూడా చూడండి. ఈ ఉత్తబట్ట బయలులో, ఈ పరిపూర్ణంలో పరమ పురుషుడును అనేదంత వరకు మనకు గురువు గారు ప్రసాదించిన మొదటి మంత్రం అయ్యా. ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేది పరమ పురుషుడును అనేదానికి అర్థం అండి. అందులో 2వ మంత్రం వచ్చింది చూసుకోండి. లేనిది ఎరుకయు కలదరసి, మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేది అంతవరకు అండి. లేనిది ఎరుకయు, పరమ పురుషుడు అంటే పరిపూర్ణము, అందులో లేనిది ఎరుకయు అంటూ మూలము లేకనే గుర్తిరుగుతున్న నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి శరీరం. అంతవరకు చూడండి మొదటి లైన్. మరి చూసి ఏం చేయాలి? 2 విషయాలు చెప్పినట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఉన్న పరిపూర్ణము, లేనెరుక అని మాట్లాడారు. ఉన్న పరిపూర్ణము అన్నప్పుడు ఎప్పుడు ఉండేదని అర్థం కదా. ఉన్న పరిపూర్ణము ఎప్పుడు ఉండేదని అర్థం కదా. అవును అవును గురుగారు. లేని ఎరుక అంటే అర్థం ఏంటంటే, మాట్లాడుతున్నటువంటి మాటలు జరుగుతున్న జ్ఞాన యజ్ఞము పరిపూర్ణంలో లేకనే
కలలో ముచ్చట్లని అర్థము. అదండి. ఈ విషయాన్ని అరసి అంటే మీరు చూసి పరిశీలించిన తర్వాత మానేదానికి మానేవాడు ఉండడండి. అది లేని ఎరుకను విడుమంచు అదే విడిపోతుంది, నువ్వు వదిలే పని లేదు. ఇంకా అది విడిచేటువంటి కిటుకు తెలియకుండా శిష్యుడు తికమక పడి అడుగుతున్నాడండి. ఎవరి శిష్యుడు? సద్గురు శ్రీ కృష్ణప్రభు కల్పించిన శిష్యుడు. మళ్ళీ నొక్కి ఒక్కానిస్తాను, మళ్ళీ గట్టిగా చెప్తాను చూడండి. వేదవ్యాస ప్రణీతంలో వేదవ్యాసుడు కల్పించిన గురు శిష్యుడు కృష్ణార్జునులైతే, వేదవ్యాసుడు భగవద్గీతకు కల్పించిన శిష్యులు కృష్ణార్జునులైతే, వేదవ్యాస భగవానుడు భగవద్గీత కల్పించిన గురు శిష్యులు కృష్ణార్జునులు. కలియుగంలో ఇప్పుడు కృష్ణ ప్రభువు పరిపూర్ణము లేనిరుక అనే 2 పదాలు కల్పించినవి. గురువు శిష్యుడు అనేటువంటి నెపంతో ఆ 2 పదాలను పెట్టి ప్రబోధ 28వ కంద పద్యంలో మొదలు పెడతాడు, 39లో ముగిస్తాడు. ఇప్పుడు లేనిరుక పరిపూర్ణం అనేది ఈ కళ్ళ ముచ్చట్లు అంతే. మరి పరిపూర్ణం ఉన్నట్టుగా అనుకుంటున్నాం కదా గురుగారు. అవునండి, అనుకునేవాడు పరిపూర్ణంలో లేదండి. అది మంచి ప్రశ్న. అట్లా ఇది ఇప్పుడు మీరు అడిగిన మాటే. శిష్యుడు ఏమడుగుతాడు చూడండి. శిష్యుడు గురువరుని అడిగేను. ఏమని? గురువరుని మొక్కి అడిగేను. అది అన్వయం. అదండి. నిన్న మొక్కింది తనకు తానుగా వచ్చి సద్బోధన తెలపమని. అది ఈ రోజు మొక్కుతా ఉండేది పరిప్రశ్న. అది నిన్న గురువు గారిని నిజబోధన తెలపండి, జన్మరహితాన్ని తెలియజేయండి అని నిన్న అడిగాడండి. ఈ రోజు సద్గురుమూర్తి చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడండి. మళ్ళీ చూడండి, నిన్న ఏమడిగాడు శిష్యుడు అంటే గురువు గారిని 27వ కంద పద్యంలో ఏమడిగాడంటే, అయ్యా నాకు నిజబోధన తెలియజేయండి అన్నాడు. ఓహో వీడు నిజ శిష్యుడే, వీడు కడతేరతాడని చెప్పి ఫస్ట్ మొదలచలము నెరిగించారు. నాయన ఉన్న పరిపూర్ణం ఎప్పుడు ఉంది, అందులో లేనిరుకు లేదని చూసి లేని దాన్ని వదిలేవయ్యా అన్నాడు. అదండి. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ అడిగారు కదా, మరి మాట్లాడుతున్నాం కదండి అన్నారు కదా. కళ్ళ ముచ్చట్లో మరి పరిపూర్ణం ఉందంటున్నాం అనేది ఒక భావన. ఆయన డౌట్ కూడా అదే, కృష్ణప్రభు చెప్పేది కూడా అదే. ఇంకో పద్యం ఉంది కదా, ఇంకో పద్యం ఉంది ఈరోజే. మొక్కి అడిగారు 2 వర్తనలను. అప్పుడు గురువుగారు మీరు 2 విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ పరిపూర్ణం ఎట్టుంటది? నంబర్ 1. ఈ ఎరుక ఎట్టుంటది? నంబర్ 2. ఎట్ట లేదు పరిపూర్ణం ఎట్టుంటది, ఎరుక ఎట్టా లేదు అనే విషయాన్ని ఇప్పుడు శిష్యుడు ప్రారంభిస్తున్నాడండి. గుర్తుపెట్టుకోండి, వేదవ్యాసులు కల్పించిన గురు శిష్యులే గురుగీతలో ఉండే పార్వతీ పరమేశ్వరులు. వేదవ్యాసులు కల్పించిన గురు శిష్యులే కృష్ణార్జునులు. వేదవ్యాసులు అంటే ఇక్కడ సద్గురుమూర్తి. గుర్తుపెట్టుకోండి, వ్యాస పౌర్ణిమ అని జరుపుకుంటున్నాం, దాని పేరు గురు పౌర్ణిమ. గురు పరంపరలో ఆయన పేరు రాదు. అవునండి, అవును. కానీ వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుడన్నా వ్యాసుడన్నా కృష్ణుడన్నా సద్గురుమూర్తి దక్షిణామూర్తి అనే అర్థమే తీసుకోండి. నెక్స్ట్ 29వ కంద పద్యం మొదలవుతుందండి. ఇప్పుడు చూసుకోండి, గురువు గారు ఎట్టడిగినారో శిష్యుడు గురువు వెనకాలనే రావాలా. లే శిష్యుడు ఒక విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడండి. మాట్లాడుతున్న విషయం మాట్లాడుతున్నప్పుడే లేనిది అనే విషయాన్ని శిష్యుడు జీర్ణించుకోవడానికి మీకు మళ్ళీ కావూరు నాగేశ్వర ప్రసాద్కు మళ్ళీ చాలా క్లిష్టమైందండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సేమ్ ఇక్కడ ఆయన అడుగుతాడు. చూసుకోండి, అయ్యా సద్గురుమూర్తి 2 విషయాలు చెప్పారండి మీరు. లేదు నాయన, 2 విషయాలు చెప్పినట్టు నీకు అనిపిస్తుంది అంతే నాయన. ఉండేది ఉంది, లేనిది లేదయ్యా. ఇది 2 విషయాలు కాదు నాయన, ఒక విషయమే తండ్రి. చూడండి, పరమ పురుషుడనెవ్వడో శిష్యుడి ప్రశ్న అండి.
పరమ పురుషుడును అని చెప్పారు కదండి ఇంత ముందు. ఉమ్, ఆయన ఎవరు, ఏడుంటాడు ఆయన? ఉమ్, నెక్స్ట్ ఏమడగల? ఎరుక ఎట్టిదో తెలిపి. ఉమ్, ఇదేనా అప్పుడు చెప్పింది 28లా? ఉమ్, కాదండి, ఉమ్, లేనిది ఎరుక అన్నారు. ఉమ్, ఆ లేని పదం ఇక్కడ లేదు చూడండి. ఆ, అంటే గురుమూర్తి చెప్పేటప్పుడు చెప్పేటువంటి మాటలు నిజమనుకోబాకండి. ఉమ్, నేను చెప్పాను కదా ఇంతకు కూడా, చెప్తున్నటువంటి మాటలు జ్ఞానయజ్ఞము కలముచ్చట్లు అని చెప్పుండా. ఆ, ఆ గురుగారు. అది దృఢం కావడం లేదు శిష్యుడికి. ఉమ్, దృఢం కాకుండా ఏమడుగుతున్నాడు? ఆ పరమ పురుషుడనెవ్వడో ఎరుకెట్టిదో తెలిపి. ఉమ్, ఎవరు చెప్పినారా నీకు ఎరుక? లేని ఎరుక అన్నాను ఆయన. ఈ లేని మర్చిపోయినా ఎట్టా? ఆ, చూసుకోండి, ముందు పద్యంలో లేనిది ఎరుక, ఉమ్, ఇప్పుడు పద్యంలో అంటే శిష్యుడికి అంత అవగాహన ఉండదు ప్రారంభంలో అని కృష్ణ ప్రభువుల యొక్క భావన. ఉమ్, శిష్యుడికి ప్రారంభంలో గురువు దగ్గరికి పోయినప్పుడు మాట్లాడుతున్నాం కదండి, జ్ఞానయజ్ఞం జరుగుతోంది కదండి, ఎంతో మంది అభిమానిస్తున్నారు కదండి, ఇదంతా నిజమే కదండి అని అనిపిస్తుంది. ఉమ్, కానీ ఈ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లేనివే. ప్రూఫ్ ఏంటి? మళ్ళీ మీకు గాఢంగా నిద్రపోయినప్పుడు నేను నిద్రపోతున్నానని చెప్పేవాడా? లేడు. అదే పరిపూర్ణ స్థితి. ఆ నువ్వే ఇప్పుడు మాట్లాడుతుండేది. ఉమ్, కానీ ఆ లేనిది అనే పదాన్ని ఎందుకు తీసుకోవట్లేదంటే, శిష్యుడు ఎరుకకు బందీ అయి ఉంటాడు, ఉమ్, గురువు ఎరుక మీరి ఉంటాడు, ఉమ్, పంచభూతాలను మీరి ఉంటాడు, ఉమ్, పంచ విషయాలను మీరి ఉన్నాడు. ఉమ్, అంటే భావనలో తేడా, భావించడంలో తేడా. ఎరుక లేక అదే బట్టబయలు ఇట్టిదని భావింపదగును, ఎరుక లేక సేవింపదగును. ఉమ్, ఎరుక లేకుండా సేవింపదగును అనేది సద్గురుమూర్తి పట్ల అక్షరాల వర్తిస్తుంది. సచ్చిష్యుడికి కాస్త సమయం పట్టొచ్చు, కాలములోనే కాలము లేనిదని తెలుస్తుంది, ఉమ్, వర్తమానంలోనే నిత్య వర్తమానము తెలియబడుతుంది. ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఇట్లా పరమ పురుషుడు లేనిది ఎరుక ఉంది అని చెప్తే వీడేమను అడుగుతున్నాడు శిష్యుడు? ఉమ్, పరమ పురుషుడు అంటే ఎవరండి, ఆయన ఎక్కడ ఉంటాడు, అది ములుగు చదనికి చదవకుండా అంతా ఉంటుంది ఆయన. ఉమ్, సరే పోనీ ఎరుక ఎట్టుంటది అని అడుగుతున్నాడు. ఉమ్, అది ఆడుంది నాయన బాబు, ఎరుక ఆడుంది. ఉమ్, ఎరుక ఎట్టిదో తెలిపి. ఉమ్, అసలు ఎరుక లేని ఎరుక అని చెప్పింది ఉండదని ఎవరు చెప్పినారు ఇంకా? ఉమ్, ఎరుక ఎట్టిదో తెలిపి అవలా. ఆ తర్వాత ఇంకోటి చేయాలంటే ఆయనకి. ఉమ్, అదేంది చూడండి, లాస్ట్ మొదటి లైన్ లాస్ట్ అండి. ఉమ్, ఎరుకను విడిచే తెరువు ఎట్టిది. ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి సంప్రదాయంలో. ఉమ్, ఎరుక అంటే ఇక్కడ జనన మరణ భ్రాంతి అండి, ఉమ్, పంచ విషయాల భ్రాంతి అండి. ఉమ్, ఎరుక అంటే మనసు, ఎరుక అంటే ద్వయము. ఉమ్, ఎరుకను విడిచే తెరువు, దీన్ని వదిలే దారి ఎట్ట, ఉమ్, దీన్ని వదిలే మార్గం ఎట్టండి? ఉమ్, చూడండి ఎన్ని ప్రశ్నలు. నంబర్ 1, ఉమ్, పరమ పురుషుడు అంటే ఎవరు? ఉమ్, వీలైతే అవసరమైతే రాసుకోండి అంత. ఉమ్, అలాగే. ఆ, క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? పరమ పురుషుడు అంటే ఎవరు? ఆ, క్వశ్చన్ నెంబర్ 2 అంటే ఎరుక అంటే ఎట్టుంటది? ఉమ్, క్వశ్చన్ నెంబర్ 3 ఉమ్, ఎరుకను విడిచేది ఎట్ట? ఉమ్, ఇది ప్రధానమైన ప్రశ్నలు సద్గురుమూర్తి ముందర శిష్యుడు పెట్టినట్లు కృష్ణ ప్రభువులు కల్పించారు. ఉమ్, మరి ఇవన్నీ అంటే ఈ 3 ప్రశ్నలకు సమాధానం అండి. ఉమ్, చూసుకోండి, 3 ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. చూడండి ప్రశ్న ఇప్పుడు 3 ఉండేది. ఉమ్, పరమ పురుషుడని అనేవాడో క్వశ్చన్ నెంబర్ 1. ఉమ్, ఎరుకెట్టిదో తెలిపి క్వశ్చన్ నెంబర్ 2. ఉమ్, కావాలా ఆ తరువాత ఉమ్, ఎరుకను విడిచే తెరువు ఎట్టిది క్వశ్చన్ నెంబర్ 3. ఉమ్, ఇన్నియు నా కెరిగింపు మటంచు పల్క. ఉమ్, అయ్యా ఈ 3 ప్రశ్నలకు నాకు చక్కగా సమాధానం తెలియజేయండి చాలు. ఇంకేం వేరే చెప్పబాకండి, ఉమ్, మీరు వేరే చెప్పబాకండి, నాకు ఇదే చెప్పండి చాలు. ఉమ్, నేను చాలా తీవ్ర మోక్షాపేక్షలో ఉన్నా, నేను చాలా అర్జెంటుగా ఉన్నా. ఉమ్, చూడండి, పరమ పురుషుడు అంటే పరిపూర్ణం ఎట్టుంటది, ఉమ్, ఎరుక ఎట్టుంటది, ఉమ్, ఎట్టు వదలాల, ఉమ్, అంటే ఈ 3. ఉమ్, నా బాధ ఈ 3. నా బాధను తగ్గించవయ్యా బాబు. ఉమ్, ఇది శిష్యుడి ప్రశ్న. ఆ,
ఇన్నియు నాకెరిగించు మటంచు పల్కన్. శిష్యుడు ఈ విధంగా గురువు గారిని అడిగితే, ఉమ్, ఇట్లనే గురువు గారు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టారు. ఉమ్, ఏ విధంగా చెప్పడం మొదలు పెట్టారు అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలాగే గురువు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము అద్భుతమైనటువంటి దైవీ సుగుణం ఉంటేనే 15వ అధ్యాయం సారాంశం ప్రాప్తి అని చెప్పారు. ఆ, నిజానికి చూస్తే దాని పేరు దైవాసుర సంపత్తి విభాగ యోగంగానే ఇది కూడా పరిపూర్ణంలో లేదని చెప్పేదే ఇది. అదేనండి గురుగారు. నిన్న 3వ శ్లోకం అయింది గురుగారు. నిన్న 2 సుగుణాలు అయిందండి. 2 సుగుణాలు. ఓకే ఓకే. త్యాగము, శాంతి ఆ 2 అయినాయి. ఆ, ఈరోజు 15వ సుగుణం. అదేనండి. 2వ శ్లోకం పూర్తి కావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. అదేనండి. అదేనండి. ఉమ్, ఈ రోజు జ్ఞాన యజ్ఞంలో 2వ భాగంలో టాపిక్ ఏంటంటే 15వ సుగుణం అండి. ఓకే. 2వ శ్లోకం ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ఉమ్, ఇప్పటి వరకు నేర్చుకున్న సుగుణాలు మనం మొత్తం 14 అండి. ఉమ్, 14 ఏంటో చూడండి. అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి. ఉమ్, ఇంతవరకు అయిపోయిందండి. ఆ, చూస్తే దైవీ సంపద అన్నారు వీటిని. ఉమ్, ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అన్ని పరిపూర్ణాన్ని తెలియజేసేటివి ఉన్నాయి, ఉమ్, పరిపూర్ణుడిని తెలియజేసేటివి ఉన్నాయి. ఉమ్, మరి నిన్నటి రోజున 919వ ఎపిసోడ్ లో అత్యద్భుతమైనటువంటి ప్రబోధ, జ్ఞేయమును నాశనమునర్చి జ్ఞాతాజ్ఞానము కూడా లయము పొందినప్పుడు కలిగిన స్థితి శాంతి అని ముగించారు. ఉమ్, చూడండి, అది పరిపూర్ణమే కదా. ఆ, మళ్ళీ చూడండి, జ్ఞేయమును నాశనమునర్చి. ఆ, జ్ఞేయాన్ని నాశనమునర్చడం అంటే అర్థం ఏంటిదంటే, సకల కార్య ప్రయత్న జనక మగు వస్తువును బట్టి నలచి వైచు దీన్నొకసారి విని చదివిన ఇక నింతకు ఎక్కువైన వేబోధలయా అని కృష్ణప్రభు చెప్పారే. ఉమ్, దీన్ని బట్టి చూస్తే కృష్ణప్రభు జ్ఞానేశ్వర సాహిత్యాన్ని చదివే కందపద్యం రాసినాడు అంటానండి. ఉమ్, ఎట్లా ప్రూఫ్ నాకంటే, ఉమ్, నేను మీకు పాంచజన్యం అనువాదం ఎందుకు చేశాను తెలుసా? ఉమ్, విద్యాసాగర్ రావు గారు భగవద్గీతను వ్యాఖ్యానం చేయమని కోరడంతో ఉమ్, భగవద్గీత ముందు నా మైండ్ లో నాకు ఒక అభిప్రాయం పెట్టుకుంటే కదా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంతేనండి, అంతే. అందుకని మొత్తం భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీతల్ని జ్ఞానయజ్ఞం ప్రారంభమైన తర్వాత అవగాహన చేసుకుని అజ్ఞేయంగా రాసుకోవడం మొదలెట్టా. ఉమ్, అది కాస్త ఒక 6 మాసాలకంతా పూర్తయి అది కైవల్యాశ్రమంలోనే విడుదలకు నోచుకోవడం మీకు తెలిసిన విషయం. ఆ, ఆ విధంగా ఇక్కడ కృష్ణ ప్రభువులు రాసిన కందపద్యాలు జ్ఞానేశ్వరి రాసినటువంటి భావనకి సరిగ్గా సరిపోయి ఉన్నాయి. ఉమ్, చూడండి, బాగా శ్రద్ధగా విన్నాయన. ఉమ్, నేను చెప్పినటువంటి పోలిక అత్యద్భుతమైన పోలిక అండి, అది చెప్పి ముందుకెళ్తాను. ఉమ్, జ్ఞేయమును నాశనమునర్చడం అంటే నాగేశ్వర ప్రసాదులో తెలుసుకుంటా ఉండే ఎరుకను పూర్తిగా నాశనమునర్చడం అని అర్థం అండి. ఉమ్, అప్పుడు జ్ఞాత జ్ఞానము ఏముండదు ఇంకా. ఉమ్, దానికి ఒక ప్రూఫ్ చెప్పారండి గురువు గారు. నేను ఉమ్, ఇప్పుడు 432 కోట్ల సంవత్సరాల ఈ కళలో ఉమ్, సృష్టి తిరిగి లయం పొందేదానికి ఏమవుతుందంటే, ఉమ్, భూమి నీళ్ళకు కలిసిపోతుందండి. ఉమ్, అప్పుడు భూమి ఒక భూతం అవుట్, ఇంకా రెండో భూమి ఉండదు ఇంక అనుకో. ఉమ్, అప్పుడు మన ఇద్దరం ఈ విధంగా మాట్లాడుకునేదానికి అవకాశం ఉందా? లేదు. అది చెప్పినాడు నిన్న గురుగారు. ఆ, ప్రళయకాలంలో జల ప్రవాహం విశ్వమంతా నామరూపాలు లేకుండా నాశనం అని వచ్చినప్పుడు, ఉమ్, ఇది గంగా నది, ఇది పిల్ల కాలవ, ఇది మురికి కాలవ, అరే రే మీ ఇంట్లో వస్తువులంతా మా ఇంట్లో కలిసిపోతాడయే అనేదానికి ఎవరున్నాడు? ఉమ్, ఇది నది, ఇది సముద్రం అని చెప్పేదానికి అంతా చుట్టూ నీళ్ళే ఉన్నాయి. అవునండి. ఏది నది అట్ట పరిపూర్ణ కథ. అంటే ఇప్పుడు భూమి లేకపోతే అసలు నేననేది లేదు, ఉనికే లేదు అన్నట్టు. నీకు ఉనికి లేదన్నట్టు. నేననే లేని ఉనికి కూడా కారణం భూమి ఉండటమే కారణం. అంతే. ఉమ్, ఆ విధంగా జ్ఞేయముతో ఆలింగనం
నడుచుకుని తన్మయత్వం పొందినప్పుడు, ఇక్కడ జ్ఞానం అంటే పరిపూర్ణం. ఉమ్, అదే పదం ఇక్కడ చెప్తున్నాడు. నువ్వే పరిపూర్ణుడని గాఢ నిద్రను సూచన చేసి నేను చెప్తా ఉంటే ఇప్పుడు నీకు, ఉమ్, గాఢ నిద్రలో నువ్వు ఎట్లాగైతే మాట్లాడేవాడు, ఇప్పుడు తెలుసుకుంటా ఉండేవాడు లేడు కదా ఆడ. ఉమ్, ఆ తన్మయత్వం తత్వం ప్లస్ మయం, ఆ పరిపూర్ణానికి నువ్వు తన్మయత్వం చెందినప్పుడు జ్ఞాత ఉన్నాడా? లేదండి. ఉమ్. అదేనయ్య శాంతి. అది 14వ సుగుణం జరిగింది. ఇప్పుడు జ్ఞానం అంటే ఇప్పుడు అది లేకుండా పోవడం అంటే భస్మాసురుడు తన నెత్తి మీద చేయి పెట్టుకున్నట్టు మన నెత్తి మీద మనం చేయి పెట్టుకుని భస్మం అయిపోవాలా. అదే శాంతి, అంతే. అదే శాంతి, అదే శాంతి అంటే అది పరిపూర్ణ స్థితే కదండి. అంతే గురుగారు. ఉమ్, ఈ రోజు 921వ ఎపిసోడ్ లో జ్ఞానయజ్ఞం 2వ భాగంలో అపైశునం అనే ఒకే సుగుణం గురించి చర్చిస్తామండి. ఉమ్, అదొక్కటే ఇవాళ. అదేనండి. దీనికి సూత్రం చూడండి, అర్థం చేసుకుంటూ అర పేజీ చదివినా మేలు అనమాట. ఉమ్, అదరా బదరా గ్రంథం అంతా చదివే బదులు అర్థం చేసుకుంటూ అర పేజీ నేర్చుకోండి అంటాడు సద్గురుమూర్తి. ఉమ్, చూసుకోండి. ఇక అపైశునమని దేనినందురో చెప్పేదను వినుము. ఉమ్, మీకు పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్. ఉమ్, పైశునము అంటే చాడీలు చెప్పుట, కొండెములు చెప్పుట, ఇతరుల దోషములు ఎన్నుట అని అర్థం అండి. అది అవును. ఉమ్, పైశునము అంటే కొండెములు చెప్పుట, చాడీలు చెప్పుట, ఇతరుల దోషములను ఎన్నుట అని అర్థం అండి. ఉమ్, ఉమ్, ఇతరుల దోషాలని చూడాలంటే ఆ, నాలో దోషం ఉంటేనే కదా. చూసుకోండి. ఆ, ఆ, దోష వస్తువు జగతిలో లేదు, దోషముంటే తప్పులెన్నో వాడిలోనేదే. దోష వస్తువు జగతిలో లేదండి. ఉమ్, ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంటే, ఉమ్, కర్మ ఎప్పుడు బంధించదు, కర్మ భావనే బంధం అని చెప్పాను మీకు నేను. ఉమ్, ఆ విధంగా ఎదుటి వ్యక్తిని తప్పులు పట్టేటువంటి గుణం తప్పులు పట్టేవాడిది. ఉమ్, కాబట్టి పైశునము అంటే దోషం ఎంచుట, ఉమ్, అపైశునము అంటే దానికి వ్యతిరేక పదం. ఆ, దోషాన్ని అంటే తప్పులు పట్టేవాడు లేడు. ఇప్పుడు అది ఎలా సాధ్యం గురుగారు? ఇప్పుడు గురువు శిష్యుడి దగ్గర శిష్యుడు వస్తాడు, ఏదో తప్పు చేస్తాడు, అతనిలో తప్పు ఎత్తి చూపిస్తాం గురువు యొక్క ధర్మం కదా. అశరీరుడుగా బోధిస్తాడు. అశరీరుడిగా బుద్ధిస్తాడారా? ఓకే గురుగారు. ఉమ్, తప్పులు చెప్తాడు. ఆ, నేను ఇతన్ని దిద్దుతున్నాను, ఇతన్ని నేను శిష్యుని గురువు చేసేస్తా ఉండా అని అతని మైండ్ లో ఉండదు. అది అది కర్తృత్వం ఉండదు అక్కడ. అది అదేలేండి. ఉమ్, గాఢ నిద్రలో నువ్వు ఉండే స్థితిలో ఉంటాడు ఆయన. ఉమ్, సరిపోయినా మంచి ప్రశ్న అండి. ఉమ్, కాబట్టి అపైశునము అంటే అర్థం ఏంటంటే ఉమ్, దోషము ఎంచడు అని అర్థం. అదే అండి. ఉమ్, ఇది మీకు ముందుగా ఒక 4 పాయింట్లు, ఒక 4 అంశాల ద్వారా జ్ఞానేశ్వరి మీకు నేరుగా తెలియజేస్తారు. వినండి, నన్ను పక్కన పెట్టండి. ఉమ్, జ్ఞానేశ్వరి మీకు ఒక 4 ప్రశ్నల ద్వారా, 4 సంఘటనల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకు ఉమ్, నంబర్ 1, ఉమ్, మీరు ఒక డాక్టర్ అనుకోండి. ఉమ్, రోజు గాఢ నిద్ర చెప్పి చెప్పి విసిగిపోయింటారు. ఒక 4 ఉదాహరణలు, వేరే వేరే ఉదాహరణలు చెప్తారేనండి. ఉమ్, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ అనుకోండి. ఆ, మీరు డాక్టర్ అనుకున్నప్పుడు ఉమ్, మీ దగ్గరకు ఒక రోగి వస్తాడు. ఆ, ఆ రోగి మీకు గతంలో పరమశత్రు, ఉమ్, మీ కొలీగ్, మీకు బ్యాంక్ మేనేజర్, మీరు మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశారు కదా, ఉమ్, మీ ఉద్యోగానికి భలే తలనొప్పిగా మారాడు. ఉమ్, మేము ఇది ఎప్పుడు తప్పులు చెప్పుకుంటా తిరిగినాడు. ఉమ్, అతను మీ దగ్గర, మీ హాస్పిటల్లోనే ఇప్పుడు మీరు డాక్టర్ అయినప్పుడు మీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్కి వచ్చాడు అనమాట. ఉమ్, ఇప్పుడు అతను వైద్యం చేసేటప్పుడు ఉమ్, మీరు పోయి, ఉమ్, వీడు నా శత్రువు కదా, ఉమ్, వీడికి నేను సరిగ్గా వైద్యం చేయకూడదు అనుకుంటారా? అనుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు శత్రువు అయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే గొప్ప. ఆ రోగి అయ్యో, అది వాడి దగ్గర అదే మీ గురించి మాట్లాడతాను, మీరు ఆడికి పోబాకండి. ఆ, వాడు స్పృహలో లేడు అసలు. ఆ, అదే అదే. ఓకే ఓకే ఓకే. కరెక్ట్ మీ కరెక్ట్. గురించి ఆలోచించారు, మీరు మళ్ళీ ఆడికి వెళ్ళిపోయినారు. మీ గురించి అడుగుతున్నా నేను. అదేలేండి. ఉమ్, సరే, ఇంకా ఎగ్జాంపుల్ మారుస్తా. అట్నే ఉమ్, మీరు మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేసినప్పుడు ఉమ్, మిమ్మల్ని పరమశత్రువుగా భావించాడు అతను. ఉమ్,
ఎప్పుడు మీ ఇమేజ్ దెబ్బతీయడమే అతని పని. అవును, ఉన్నారంటుంటారు చాలా మంది జీవితంలో. ఆ అటువంటి వాళ్ళు, ఇప్పుడు మీ కూతురు డాక్టర్ అయింది, మీరు పెద్ద హాస్పిటల్కి ఓనర్ అయ్యి మీ కూతురు హాస్పిటల్ కట్టించినారు, మీ హాస్పిటల్లో మంచి మంచి డాక్టర్ ఉన్నారు కాబట్టి ఫేమస్ హాస్పిటల్ మీద అనుకోండి. ఉమ్, మీ హాస్పిటల్ కి మిమ్మల్ని శత్రువుగా భావించిన వ్యక్తి వస్తే ఉమ్, మీరు అక్కడ హెల్ప్ చేయడం కోసం ఆ రోజు మీరు రిసెప్షన్ లో ఉన్నారు. ఉమ్, ఎవరెవరు, అరే వీడా సుందర్రాజా, ఉమ్. సుందర్రాజు నాకు పరమ శత్రువు కదా, వీడిని హాస్పిటల్కి అలో చేసేది లేదు, తిరుపతి వేరే హాస్పిటల్కి పోండి అంటారు మీరేమన్నా? చెడ్డాడు కానీ నేను చెడ్డాన్ని కాదుగా. మళ్ళీ మీరు ఆ పక్క పోయినారండి. నేను మీ గురించి రెండు దేవాకండి నాకు. ఆ, అంటే ఇప్పుడు మీరు వాడు చెడ్డోడు మీరు మంచోడు అనేది రెండుగా విడదీస్తూ ఉన్నారు. నేను అడిగితే మీరు నేను అడిగే ప్రశ్నలోనే ఉండడం లేదు, వేరే చోట వెళ్ళిపోతున్నారు. ఉమ్, నేను అడిగింది ఏంటంటే, ఉమ్. మిమ్మల్ని శత్రువుగా భావించాడు ఆయన. అవును, భావించాడు. అవునండి. మీరేం చేస్తారు, ఈ సుందర్రాజు నన్ను అప్పుడు చాలా తలనొప్పిగా తయారైనాడు కాబట్టి ఆఫీస్ లో ఉమ్. ఇతనికి వైద్యం చేయొద్దండి అని మీరు తిప్పి పంపిస్తారా? లేదు, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. అంతేదా, అది అపైసనం అంటే అదే. ఉమ్, అయితే మీరు నిర్వర్తించేటప్పుడు మీరు కూడా అన్నారు చూడండి, అది కూడా ఉమ్. చూడు, నేను శత్రువు కూడా నేను బాగా చేసినాను అంటే మళ్ళీ అది కర్తృత్వమే. అదేనండి. అది చాలా ఇంపార్టెంట్ అది. ఉమ్, కాబట్టి సువిజ్ఞుడైనటువంటి మీరు ఈ రోగి నా శత్రువు అనే భావాన్ని ఎప్పుడు మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఉమ్, మీరు పరిపూర్ణులు అంటున్నాడు. ఉమ్, నెంబర్ 1 అయిపోయింది. ఉమ్, నెంబర్ 2, ఉమ్, మీరు వెళ్తూ ఉన్నారండి, ఉమ్, మీరు కారులో మీ ఇంటికి వెళ్తున్నారండి. ఉమ్, మీరు పోయేటప్పుడు అక్కడ పక్కన ఒక నెంబర్ 2వ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఉమ్, అక్కడ పక్కన వర్షానికి బురదగా ఉంటే ఆవు గడ్డి మేయడానికి పోయి బురదలో ఇరుక్కునిందండి. ఉమ్, ఇరుక్కొని అరుస్తా ఉంది. ఉమ్, ఆ బురదలో ఇరుక్కొని అది అరుస్తా ఉండేటప్పుడు మీకు వినపడింది అది సౌండ్. ఉమ్, కారు పక్కన ఆపి ఆ ఆవు బురదలో దిగుబడిపోతా ఉందని చూశారండి. ఉమ్, బురదలో దిగుబడిపోతా ఉండే ఆవుని ఉమ్. కాపాడేదానికి ప్రయత్నించరా? డిఫరెంట్ గా ప్రయత్నిస్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, మీరు ప్రయత్నించేటప్పుడు ఉమ్, చూడండి, అప్పుడు మీరు పరిపూర్ణలో కదా చెక్ చేయండి. ఉమ్, మీరు ప్రయత్నించేటప్పుడు ఉమ్, ఈ ఆవు మంచి ఆవా కాదా, ఉమ్, ఇది పాలిస్తుందా లేదా, ఉమ్. దీన్ని కాపాడడం వల్ల నాకేం ఉపయోగం, ఇవన్నీ ఆలోచిస్తారా? లేదు. అదంతా లేదు. అది బురదలో ఉంది, అది ప్రమాదంలో ఉండి నేను కాపాడాలి, అంతవరకే ఆలోచిస్తారు లేదా? అవును. అట్ట ఆలోచించి ఆయనే సద్గురు, అదే పరిపూర్ణం, ఆయనే పరిపూర్ణుడు. ఉమ్, 2 అయిపోయినాయి. ఉమ్, 3, ఉమ్, ఇంకో ఎగ్జాంపుల్, 3వది. ఉమ్, మీరు గజ ఈతగాడండి, ఉమ్, గజ ఈతగాడు మీరు. ఉమ్, 3వ ఎగ్జాంపుల్లో మొదటేమో హాస్పిటల్ మీదే, 2వ దాంట్లో ఆవును కాపాడింది మీరే. ఉమ్, 3వ ఎగ్జాంపుల్ ఉంది. ఉమ్. 3వ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు గజ ఈతగాడండి. కానీ ఇక్కడ ఒకటి ఉంది గురుగారు, ఆవు బురదలో ఇరుక్కుంది, ఓకే, పులి బురదలో ఇరుక్కుంటే నేను కాపాడతానా? పులి బురదలో ఇరుక్కుంటేనా? ఉమ్. అది ఎగ్జాంపుల్లో లేదు, సరే. అది ఉదాహరణలో లేదు. అంతేలేండి, అంతే గురుగారు. మీరు కాన్సన్ట్రేషన్ ఉదాహరణ పైనే ఉంచాలా, అంతేలేండి. మీరు పక్కకి జరగబాకండి. అలా గురుగారు. 3వ ఎగ్జాంపుల్ రండి. ఉమ్, 3వ ఎగ్జాంపుల్ అది దీని అర్థం ఏంటంటే, గురువు చెప్పినట్లే మనం నడవాలన్నమాట. ఉమ్, 3వ ఎగ్జాంపుల్ చూడండి, మీరు గజ ఈతగాడు అంటున్నాను కదా. ఉమ్, గజ ఈతగాడు నీళ్ళంటే మీకు భలే ఆశ, నీళ్లుంటే ఈత కొట్టాలనిపిస్తుంది మీకు. అవునండి. మీకు సరదా అనమాట ఈత కొట్టడం అంటే. ఉమ్, ఎంత దూరమైనా ఈతగలరు, మీకు ఈతలో అలసటే లేదనుకోండి. ఉమ్, దాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఆస్వాదించండి. శ్రోతలంతా కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉమ్, అంత దయచేసి శ్రోతలంతా కూడా మీరు దాన్ని అన్వయించుకొని ఆలోచించుకొని మీకు మీరు నిర్ణయం కావాలి. నేను చెప్పేది ఏముండదు ఇక్కడ. ఉమ్, మీరు పోతా ఉంటే దాంట్లో పక్కన ఒక నదిలో కొట్టుకొని పోతా ఉన్నాడు ఒకడు. ఉమ్, మీకు ఈత వచ్చు, మీకు నీళ్ళంటే భయం లేదు, మీరు సులభంగా అతన్ని కాపాడగలరు. ఉమ్,
సరే మీరు కారు ఆపి అటు దిగి పక్కన ఉమ్, నేరుగా దూకి అతన్ని కాపాడేదానికి ప్రయత్నం చేస్తారా? ఉమ్, అటు కాకుండా అడుగురే నేను బ్రాహ్మణుడు కదా, ఇతను బ్రాహ్మణుడా లేకపోతే శూద్రుడా లేకపోతే వైశ్యుడా లేకపోతే పంచముడా, ఉమ్, ఇతను నేను తాకితే మరి నాకేమైనా అంటుకుంటుందా ఉమ్. అని ఆలోచిస్తారా? పరిగెత్తి కాపాడతారా నేరుగా? ప్రమాదంలో ఉండండి, ఆ నదిలో వెళ్ళినండి కాపాడతారు డెఫినెట్ గా. అంతేగాని అతను బ్రాహ్మణుడా లేకపోతే శూద్రుడా నా కులం వాడా అని చూస్తారా? అజ్జే చూడు. అదే ఆ గుణాన్ని కలిగి ఉండే ఆయనే సద్గురు. ఉమ్, అపైశనం అనే పదాన్ని ఎంత పవిత్రంగా తీసుకొచ్చారు జ్ఞానేశ్వరు, చూసారా? ఉమ్, పైశనం అంటే తప్పుల్ని చూడడం. ఉమ్, మీరు ఒక డాక్టర్ గా ఉండేటప్పుడు శత్రుత్వాన్ని చూడలేదు. ఉమ్, ఒక ఆవును కాపాడేటప్పుడు మీరు అది పాలిస్తుందో లేదో గమనించలేదు. ఉమ్, నీట మునిగిపోతా ఉండే ఒక వ్యక్తిని కాపాడేటప్పుడు అతని జాతి ఏది కులం ఏది అని మీరు చూడలేదు. ఉమ్, ఆ 3 పాయింట్లు అయిపోయినాయి. ఉమ్, నెంబర్ 4, ఆ, ఇది ఇంకా ముఖ్యమైన పాయింట్ అండి. ఉమ్, మీరు అడవిలో వెళ్తున్నారు. అడవిలో ఉమ్, మీరు పోయేటప్పుడు ఒక దుర్మార్గుడు ఏం చేశాడంటే, ఉమ్, ఒక దుర్మార్గుడు మంచి వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీని ఉమ్, మొత్తం బట్టలంతా ఒలుచుకుని వెళ్ళిపోయినాడు. ఉమ్, ఆవిడ ఒంటి మీద ఏం బట్టలు లేవు. ఉమ్, అప్పుడు మీరు వచ్చారండి. ఉమ్. మీరు ఏం చేస్తారు? ఆమెను నేరుగా చూస్తూ ఉంటారా? లేదండి, వెంటనే ఏం ఆవిడ చేస్తారు? వస్త్రాలు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. మీ సొక్కా ఇప్పిచ్చేస్తారు వెంటనే, అంతే. అవునండి, అవును గురుగారు, అవును. అది చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఎవరైనా ఒక దుర్మార్గుడు దైవయోగం చేత అడవిలో లభించినటువంటి స్త్రీని వస్త్రహీనను వచ్చి ఆమె వస్త్రాలను పూర్తిగా తీసుకెళ్లిపోయాడు అనుకోండి, ఉమ్, అప్పుడు నాగరిక మనుష్యుడైనటువంటి మీరు ఉమ్, సహజంగా, మీరు గురువా శిష్యుడు అవన్నీ చెప్పలే నేను, ఉమ్, సహజంగా మీరు ఆ దారిలో వెళ్తూ ఉంటే మీకు అలాంటి సంఘటన మీరు కంట చూస్తే వెంటనే మీ సొక్కా ఇప్పి ఆవిడకి ఇచ్చేస్తారు. అవునండి. అప్పుడు ఆవిడని నేరుగా మీరు 2 కళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. ఉమ్, అంతవరకు మీరు చూడలేరు. లేదు, అవునండి. దీన్నే అపైశనం అంటారు. ఉమ్, మరి ఇంక మీరు పరిపూర్ణుడే, అనవసరంగా ఎరుకని ఎందుకు పిలవడం? ఉమ్, 4 పాయింట్లు కంప్లీటెడ్ అండి. అదే అండి, ఆ పైసనం అంటే నిందించని వాడు, నిన్ను చాడీలు చెప్పరు వాడు. ఉమ్, చాడీలు చెప్పేవాడు వీళ్ళు ఉండకూడదు. ఉమ్, 4 చోట్ల అదే జరిగింది. ఉమ్, మీరు రోగిని కాపాడేటప్పుడు మీకు శత్రువు అని మీరు భావించలేదు. ఉమ్, బురదలో మునిగిపోయిన ఆవును కాపాడేటప్పుడు అది పాలిస్తుందా లేదా చూడలేదు. ఉమ్, పాలిచ్చే ఆవు అయితే కాపాడతాను, పాలియకుండా ఉంటే కాపాడను, అది సూటిగా ఉంది కాబట్టి కాపాడతాను, 2 ప్రాణాలు కాబట్టి కాపాడతాను, ఒకే ఆవు అయితే పోనీ పర్వాలేదు, ఇదంతా మీరు ఆలోచించలేదు కదా. లేదండి. నెంబర్ 3, నీట మునిగిపోయే వాడిని కాపాడేటప్పుడు కూడా ఇతను నా కులానికి చెందినవాడా లేదా అని ఆలోచించలేదు కదా. లేదు. అంటే మీరు నిష్కల్మష హృదయులు, ఉమ్, మీరు పరిపూర్ణులు అని అర్థం అక్కడ. అదే అండి. ఉమ్, అదే విధంగా ఒక దుర్మార్గుడు ఒక స్త్రీని వస్త్రహీనం చేసినప్పుడు మీరు ఫస్ట్ ఆమెకు వస్త్రం ఇచ్చినాక మళ్ళీ ఆవిడ మొహం చూస్తారు. ఉమ్, సరిగ్గా ఇదే విధంగా ఇప్పుడు చెప్పిందంతా ఉదాహరణలు మాత్రమేనండి. ఉమ్, ఉదాహరణ మీకు బాగా పరిపూర్ణత నాటుకోవడం కోసం, పరిపూర్ణత అర్థం కావడం కోసం, అపైశనం అంటే పరిపూర్ణమైన తెలియడం కోసం చెప్పిన ఉదాహరణ అండి. ఉమ్, ఏ విధంగా గమనించండి, అజ్ఞానము చేత గాని ప్రమాదుల వల్ల చేతన గాని పూర్వజన్మలందు చేసిన కఠోరమైన సంచిత కర్మల వలన ఉమ్, నా మనసు నిలవనంటుంది. ఉమ్, నా మనసు నిలవనంటుంది. ఆ, అన్ని ప్రతిదానికి పోతుంది. ఈగ మాదిరి అన్నిటిపైకి, అన్ని పంచ విషయాలపైకి పోతుంది. ఉమ్, దీన్ని ఏం చేయాలంటే సమస్త విధములైన నింద్య మార్గములందు నిమగ్నులై ఉన్న లోకులకు, ఉమ్, లోకులు ఎట్టున్నారంటే నింద్య మార్గములందు నిమగ్నులై ఉన్నారండి. ఉమ్, వీరందరికీ కూడా శారీరక బలము నొసంగి వారిని బాధించుతున్న దుఃఖములను పోయేటట్లుగా ఇలాంటి బోధల చేత చేసేటువంటి వాళ్ళు అపైసులు. ఉమ్, చూడు, అపైసునం అని పెట్టి దాంట్లో ఉమ్, పరిపూర్ణము తెలియజేయడం, పరిపూర్ణుడిని తెలియజేయడం ఒకటేనా కదా చూసుకోండి. ఒకటేనండి. ఉమ్, అది ఇక్కడ పరిపూర్ణం అంటే వీడికి తనిగాడ ఉంది అంటాడు. ఉమ్, అదేంటి, అది పరిపూర్ణం అనేది అంతటా ఉండేది. ఉమ్, ఎరుకను లేనిదిగా చూపించి పరిపూర్ణాన్ని ఉన్నదిగా చెప్పి లేనెరుకను లేదని చూపిస్తే హాయిగా వాళ్ళు జీవనం కొనసాగిస్తారు. సమాజంలో సమస్య లేకుండా జీవనం కొనసాగుతుంది. ఉమ్, అది పక్కన పెట్టి దాన్ని వ్యాపారం చేయబాకండి. ఆ,
చూడండి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ముందుగా ఇతరుల దోషాలని తమ దృష్టి లేదా కటాక్షము చేత దూరం చేయాలి ఫస్ట్. ఉమ్, లాస్ట్ ఎగ్జాంపుల్ అదే మీకు చెప్పింది నాలుగో ఉదాహరణలో. ఉమ్, ఫస్ట్ ఆమెకు వస్త్రం వేసిన తర్వాతనే మీరు చూశారు. అంతేనండి. ఉమ్, నీ దగ్గరికి వచ్చిన శిష్యుడిని కూడా ఉమ్, సద్గురుమూర్తి అయితే ఏం చేస్తాడంటే ఫస్ట్ అతనిలో ఉండేటువంటి ఆ కల్మషాన్ని అంతా కడిగి మళ్ళీ చూస్తాడు. అతన్ని మళ్ళీ చేస్తాడు. ఉమ్, దాని ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటారు డిగ్రీ కాలేజీలో. ఉమ్, ఇండక్షన్ అంటే ప్రేరేపించుట, అదేనండి. ఇండక్షన్ అంటే తర్వాత నేర్చుకోబోయే పరిపూర్ణ బోధన గురించి అతనికి ఇండక్షన్ చేయడమే ఇప్పుడు ఈ 4 పాయింట్లు. ఉమ్, 4 పాయింట్లు ఇండక్షన్ అనమాట. ఉమ్, అలా చేసిన తర్వాత అంటే రంగంలో దింపడం, అతన్ని ఉన్న దాంట్లో దింపడం వ్యవహారం. మీకు 4 ఉదాహరణలు చెప్పాను. ఇట్లా అనుకోండి అని. అవునండి. ఉమ్, మీరు డాక్టర్ అనుకోండి, మీరు ఈతగాడు అనుకోండి, తర్వాత మీరు అడవిలో పోతారు అనుకోండి. ఉమ్, ఇదంతా మిమ్మల్ని ప్రేరేపించడం అనమాట, పరిపూర్ణ ప్రబోధకు ప్రేరేపించడం. తెలిసే క్రమంలో అతన్ని ఇన్వాల్వ్ చేయటం. ఉమ్, ముందుగా తమ దృష్టి కటాక్షము చేత సద్గురుమూర్తి ఎప్పుడు కూడా తన దృష్టి కటాక్షము చేత ఇటువంటి ఉదాహరణలతో ఉమ్, వాళ్ళను బాగా పరిశుభ్రత చేసిన తర్వాత ఉమ్, అప్పుడు తమ గురువు తమ శిష్యుడిని, ఇప్పుడు కృష్ణప్రభువులు తన శిష్యుని ఎట్ట చూశాడు చూడండి. ఉమ్, నాయన పరిపూర్ణము లేనిరుక చూసి లేనిరుక వదిలేవయ్యా అంటే లేని అని పదం వదిలిపెట్టేసినాడు. పక్కన వెళ్ళిపోతాడు, పక్కన జారిపోతాడు. మీరు కదా ఆవు ప్లేస్ లో పులి అడిగినారట. చూడు, సేమ్ ఆవునైతే కాపాడుతాడు, పులినైతే కాపాడుతాను అంటారు. ఆ ఉదాహరణలో లేదు అది. అట్లా ఉదాహరణలో లేనిది పెట్టుకుంటాము, ఉండేది వదిలేస్తున్నాం. అక్కడ ఏం చేశారు, పరమ పురుషుడును లేనిది ఎరుక అంటే ఆ లేని పదం ఎత్తి పెట్టాడు, పక్కన పెట్టినాడు వాడు. ఎందుకు తెలుసా, వాడు ఎరుకకే అలవాటు పడి ఉన్నాడు. అదే అన్నమాట పరిస్థితి. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నారని మరొక 3 పాయింట్లు చెప్తారు. ఇలా బోధించాలంటే అతను గురువు నుంచి బాగా ప్రేరణ చెంది గురువు నుంచి బోధన పూర్తిగా వినుండాలండి. సద్గురువు నుంచి బోధన వినుండేవాడు సద్గురు స్వరూపమే. దక్షిణామూర్తి అంటే దక్షత కలిగిన వాడండి. అదే దక్షిణామూర్తి ఇంకో అర్థం చెప్తాను చూడండి. తనను సంపూర్ణంగా సద్గురువుకి దక్షిణ ఇచ్చినటువంటి వాడు దక్షిణామూర్తి. మొదటిది నిరాకారం, రెండోది సాకారం. దక్షిణామూర్తి అంటే చూడండి, దక్షత కలిగిన వాడు నిర్వికారుడు అండి. దక్షిణామూర్తి దక్షత కలిగిన నిర్వికారుడు. నిర్వికారుడు అది మనకి అర్థం కావడం కష్టం కాబట్టి సాకారంగా చెప్తాను ఇప్పుడు. దక్షిణామూర్తి అంటే సాకార సాజన్మ సద్గురుమూర్తికి తనను సంపూర్ణంగా దక్షిణ ఇవ్వగలిగిన సమర్థుడు దక్షిణామూర్తియే. సాకార సాజన్మ సద్గురుమూర్తికి ఓకేనండి. సద్గురుమూర్తికి తనను సంపూర్ణంగా దక్షిణ ఇవ్వగలిగినటువంటి వాడు దక్షిణామూర్తే. అంతేనండి, అంతే. కాబట్టి దక్షిణామూర్తికి మళ్ళీ గురువు ఎవరైనా అడగకూడదు. అంతేనండి. అడిగేటోడే దక్షిణామూర్తి అని తెలిసిపోయిన తర్వాత ఎట్ట అడుగుతాడు వాడు? అది శివుని కోసం ఎతకుతా ఉండేవాడు శివుడే. ఇంతకంటే గొప్ప సూత్రం ఏం లేదండి. మరొక 4 ఉదాహరణల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు చెప్పే 4 ఉదాహరణలు దానికంటే శ్రేష్టంగా ఉంటాయండి. అది ఇండక్షన్ అంటే మిమ్మల్ని శిష్యుని ప్రేరేపించటం అవి. దాన్ని ఉపయోగించి మరొక 4 దృఢీకరణ చేస్తారు. బోధ దృఢీకరణ, బోధ స్థితి కలుగుట కొరకు. చూడండి, అపైశనం అనే ఒక పదాన్ని తీసుకొని ఆ జ్ఞానేశ్వరి పరిపూర్ణ బోధన ఇంతగా చేస్తారా? ఇది విషయం శ్రీకాకుళంలో చెప్పారు ఎవరో. ఈ విధంగా మీకు జ్ఞానేశ్వరి భగవద్గీత సరిగ్గా సరిపోతుంది, మీకు ఎన్ని పనికిరావు, మీకు మీరు అది చదవండి అన్నారు. అప్పటికి నాకు ఇది ఏడుందో కూడా తెలియదు. ఆ తర్వాత వచ్చి తీసుకోవడం వల్ల ఆయన పేరు కూడా నాకు గుర్తుండదు అనమాట. అంతే. అంటే వాళ్ళ కర్తృత్వ రహితంగా ప్రవర్తిస్తారు. ఆ అఖిల భారత కదా ప్రపంచ అచల మహాసభలు పెద్ద యాదవ రమణయ్య గారు చేశారట. అక్కడ కనపడ్డ ఒక ఆయన చెప్పారు, మరి ఆయన ఎవరు ఏదో తెలియదు. అక్కడ ఏం చేశారంటే పుస్తకాల షాపులు పెట్టారండి వరుసగా.
అక్కడ శ్రీకాకుళంలో బుక్ షాపులు పెట్టారు అచల మహాసభల్లో. ఉమ్, ఒక పక్క ఏంటంటే సభ జరుగుతా ఉంది, ఈ పుస్తకాలు ఏ పుస్తకం చూసినా అంత భగవద్గీతకు వ్యతిరేకమైన భావనలే రాసి పెట్టినారు. ఉమ్, ఇప్పుడు ఒక బుక్ తీసుకుని నేను ఈ భగవద్గీతకు వ్యతిరేకంగా ఈ కందార్థం ఈ భగవద్గీతకు సరిపోదు, ఉమ్, భగవద్గీత పరిపూర్ణ భావం అనే పుస్తకం బోర్డు మాత్రం వేసి ఇట్లా పుస్తకాలు రాసి ఎవడమ్మని చెప్పినాడు, ఏ పుస్తకాల వ్యాపారం ఇది ఏమన్నా పరిపూర్ణ బోధ ఎంత ఎత్తేయండి ఈ షాపులు ఎంత అని అడిగిన ఆయన. ఉమ్, అప్పుడు ఆ షాపు అమ్మే అతను చెప్పాడు నాకు, ఉమ్, మీలాంటి వాళ్ళకు జ్ఞానేశ్వర భగవద్గీత సరిపోతుందండి, ఈ పుస్తకాలంతా మీకు పనికిరాదు, ఉమ్, ఇదంతా డబ్బు సంపాదించే మార్గాలు, ఇవన్నీ మీకు వద్దండి, మీరు జ్ఞానేశ్వర భగవద్గీత ఒక్కటే తీసుకొని ఇవన్నీ చదవబాకండి అన్నాడు ఆయన. ఉమ్, ఇంకా నిజంగా ఆయనే సద్గురుమూర్తి, ఉమ్, ఆయన దక్షిణామూర్తి అని ఇప్పుడు అంటా నేను. ఉమ్, 921 ఎపిసోడ్లు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పగలుగుతాయి ఇప్పుడు నేను. ఉమ్, చూడండి, మీరు అని చెప్పి మీకు చెప్పినట్లుగా మరో 4 పాయింట్లతో బోధ స్థితి పురుష లక్షణం చూడండి. ఆ, నెంబర్ 1, ముందుగా ఇప్పుడు అడవిలో కనపడిన స్త్రీకి మీరు ఎలాగైతే బట్టలు ఇచ్చినాక చూసారో, ఉమ్, గుళ్ళో దేవుని విగ్రహం కూడా అమ్మవారి విగ్రహం కూడా అంతే కదండి. ఉమ్, అమ్మవారి విగ్రహానికి ముందుగా మా కాలేజీలో సరస్వతి అమ్మవారి పూజ చేస్తారు ప్రతిరోజు. ఉమ్, 4 అమ్మాయిలు వెళ్తారు, ఉమ్, విగ్రహానికి అడ్డంగా ఓ చీర కట్టేస్తారు, ఉమ్, తెర స్క్రీన్ ఉమ్, శుభ్రంగా అమ్మవారికి అభిషేకం చేసి అన్ని చేసి చీర బాగా అలంకరణ చేసిన తర్వాత పూలమాల వేసిన తర్వాత అప్పుడు ఆ తెర తొలగిస్తారు, అప్పుడు దర్శనం చేసుకుంటాం. ఉమ్, అది చెప్తున్నారు నెంబర్ 1 ఎగ్జాంపుల్ గా. ఉమ్, ముందుగా దేవునికి అభిషేకం చేసి పూజించి ఆ తర్వాత స్పష్టంగా అలంకరించి తర్వాత తెర తొలగించి ధ్యానం చేస్తాం. ఉమ్, అడవిలో కనపడిన అమ్మాయి కూడా మీరు అట్టే చేశారు. ఉమ్, నెక్స్ట్ 2వ ఉదాహరణ, ఉమ్, పొలాన్ని బాగా దున్ని దానిలో విత్తులు చల్లి తర్వాత దానికే కాపలా కాసేదానికి పోతాం మనం. ఉమ్, అట్లా ముందుగా ఈ చాడీలు చెప్పే విధానం ముందు మనలో వెళ్ళిపోవాలా. ఉమ్, వాడికి ఏం తెలియదు వీడికి ఏం తెలియదు అని చెప్పేది ముందు నాలో వెళ్ళిపోవాలా. ఉమ్, అది అన్నమాట 2వ ఉదాహరణ. ఉమ్, మొదటిది ఏంటి, దేవుణ్ణి పూజించి అలంకరించిన తర్వాతనే తెర తీసి దర్శనం చేసుకోమంటారు. ఉమ్, 2వది ఏంది, పొలాన్ని బాగా దున్ని విత్తనాలు చల్లిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అది కాపలా కాసేదానికి మళ్ళీ ఆడికే పోతాం మనం పైరుకి. ఉమ్, అట్లా నెంబర్ 3, ఉమ్, అతిథి మన ఇంటికి సద్గురు వచ్చారనుకోండి, ఉమ్, ముందుగా ఆయన పాద ప్రక్షాళన చేసి ఉమ్, ఆయన్ని సంతోషపరిచి ఆయనకి ఏమైనా ఆకలిగా ఉందా, తాగేదానికి ఏదైనా ఇయ్యాలా, తినాలా, తింటారా అని ఆయన సంతృప్తి పరిచిన తర్వాత ఉమ్, అప్పుడు ఆయన దగ్గర ఆశీర్వాదం ఏమని అడుగుతాం మనం. ఉమ్, ఇది 3వ పాయింట్. ఉమ్, అదే విధంగా 4వ పాయింట్, ఉమ్, ముందుగా మన గుణముల వలన ఇతరుల కొరతను నెరవేర్చాలండి. ఆ, ఎవరు అపైశునం అంటే సద్గుణాలు కలిగినటువంటి సద్గుణ సంపన్నుడు సద్గురుమూర్తి ఉంటాడండి. ఉమ్, మన గుణముల వలన అంటే అతనిలో దోషములు ఎన్నే గుణం పూర్తిగా లేకుండా పోయింది కాబట్టి ఆ, అతను ఏం చేస్తాడంటే ఇతరుల కొరతను పూర్తిగా నెరవేరుస్తాడు ఫస్ట్. ఉమ్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చాలా టెన్షన్ లో ఉంటారు, అప్పుడు వాళ్ళకి బోధిస్తే కుదరదండి. అవునవును, టెన్షన్ ఉన్నట్టు చేయలేం గారు. వాళ్ళని ఆ టెన్షన్ పోగొట్టాలి ఫస్ట్. ఉమ్, తర్వాత ఆ తర్వాత వారిని సూక్ష్మ దృష్టితో చూస్తే చాలు. అవునండి. చూస్తే చాలు అనమాట. ఆ, దీనికి ఈ 4వ ఉదాహరణకి ఒక యథార్థ సంఘటన చెప్తాను మీకు. ఉమ్, నిన్న ఒక 10 మంది అమ్మాయిలు 2 బ్యాచ్లుగా విడిపోయి కొట్లాడుకున్నారు. ఉమ్, అనుప్రియ బ్యాచ్ ఒకటి, ఇంకో బ్యాచ్ ఒకటి. ఉమ్, డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు 2 గ్రూపులుగా కలిపి కొట్లాడుకుంటున్నారు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిజ్ఞ చేసేస్తున్నారు, ఇంకరా నువ్వు బస్సులో రేపు నీ కథ ఉంది, బస్సులో గాని బయట గాని నేను చంపేస్తా, కొట్టేస్తా, చేసేస్తా, ఏదో మాట్లాడతారు ఇద్దరు. ఉమ్, అప్పుడు ఏం చేసినారంటే ఫస్ట్ వాళ్ళిద్దరిని ఒక్కొక్క బ్యాచ్ విడివిడిగా నా రూమ్ లో పిలుచుకొని పోయి కూర్చొని పెట్టి, ఉమ్, చూడండి అమ్మా, ముందుగా మీరు ఇది ఇట్లే కొనసాగితే బయట ఒకరికొకరు చాలా ప్రమాదం, కాలేజీ పేరు చెడిపోతుంది కదా ఉమ్, అని చెప్పి విడివిడిగా వాళ్ళను ఏం చెప్పానంటే, ఉమ్, రేపు ఉదయం క్లాసులో అందరి ముందర నీకు ఆ అమ్మాయి దగ్గర సారీ చెప్పిస్తాను. ఉమ్, మళ్ళీ వాళ్ళకి అదే చెప్పా, ఉమ్, ఏమని, రేపు క్లాసులో అందరి ముందర స్టేజ్ పైన నీకు ఆ అమ్మాయితో సారీ చెప్పిస్తాను ఉమ్, అని ఇద్దరికి చెప్పాను అనమాట. అదే ఇద్దరికి చెప్పిన ఒక మాట నేను.
ఉమ్, కానీ ఇంకంతే, వాళ్ళు మళ్ళీ ఎక్కడ కొట్లాడుకునే ప్రయత్నం చేయలేదన్నమాట. ఉమ్, ఎందుకని ఇద్దరికి నేను ఒకటే చెప్పాను, వేరే వేరే చెప్పలేదు అనమాట. ఆ, ఆ, అప్పుడు ఇంకా అంటే వాళ్ళ కొట్లాట నేను వాళ్ళ అంశాలని అవంతా డిస్కస్ చేయనండి. ఉమ్, ఎందుకు కొట్లాట వచ్చింది అంటే వాళ్ళు మళ్ళీ తిప్పి తిప్పి అదే చెప్తారు. ఉమ్, కాబట్టి మన గుణముల వలన, నా దగ్గర ఉండేది ఆయుధం ఒకటే, సహజ స్వీకృతి అంటాను నేను దాన్ని. నేను ఉమ్, ఉమ్, వాళ్ళ కొట్లాటకు దారి తీసిన కారణాలను తీసి ఏమన్నా కోర్టు ఇదేమన్నా కోర్టులో ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది. కోర్టులో ఏ నేరానికి ఏ శిక్ష చెప్తారంతే. ఉమ్, కోర్టుకు పోకుండా ఎట్ నడుచుకోవాలన్నా కోర్టులో చెప్పరండి. ఉమ్, ఏ నేరం చేస్తే ఏ శిక్షని మాత్రమే చెప్తారు. ఆ, అట్లా పరిపూర్ణ సద్గురుమూర్తి ఎప్పుడు కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అని చెప్పడు. ఉమ్, వచ్చిన శిష్యుడికి ఏం తెలుసో చూసి అతని హృదయాన్ని ప్రక్షాళన చేస్తాడు ఫస్ట్. ఉమ్, ఉమ్, ఒక్క నిమిషం వస్తాను. అలా గురుగారు. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. నిన్న వీళ్ళకి ఉమ్, విడివిడిగా వాళ్ళని ఏం చేశానంటే, నీకు వాళ్ళ దగ్గర సారీ చెప్పిస్తానని ఈ బ్యాచ్ కి, ఇంకో బ్యాచ్ కి అదే చెప్పాను. ఉమ్, వీళ్ళకి ఇంకా బస్సులోకి పోయేటప్పుడు కొట్టాడని అనిపించింది అనమాట. ఉమ్, లేకపోతే వీళ్ళు బస్సు ఎక్కిన తర్వాత కూడా కొట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ, ఇద్దరిది పక్కన పక్కన ఊరు, ఒకే బస్సులో వెళ్తారు ఇద్దరు. ఉమ్, వీళ్ళు బస్సులో పోయి కొట్లాడుకునే దానికి బదులుగా వీళ్ళకి ఇప్పుడే మనం ఆ కొట్లాటకు సంబంధించిన వస్తువుని తీసేసినాం అనుకో, అదేలేండి. అదే నేను రాసుకుంది కూడా అదే. ఉమ్, అది రేపు వాళ్ళకి సారీ చెప్పే పరిస్థితి రాదు. ఉమ్, వీరికి వాళ్ళు సారీ చెప్పిన వాళ్ళకి వీళ్ళు సారీ చెప్పిన ఒకటే. కాబట్టి మరుసటి రోజు వచ్చి వాళ్ళు నాకేం చెప్పారు తెలుసా? ఉమ్, ముందు రోజు ఇది చెప్పినా కదా, మరుసటి రోజు ఉదయం ఏం చెప్పారు తెలుసు వాళ్ళు నాకు వచ్చే, ఉమ్, సార్ ఇద్దరు ఒకరికొకరు ఇద్దరు సమానమే కదా సార్, ఈ సారీ చెప్పుడు ఈ కథ అంతా 10 మంది ముందర మాకు ఏమవుతుంది సార్, ఎప్పుడు మేము కొట్లాడుకోం సార్ బాగుంది. అని ఇద్దరు సపరేట్ అని చెప్తున్నారు నాకు. ఆ, మా స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. లేకపోతే వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు నేరుగా. ఏం మాట్లాడుతున్నారంటే, మాకు ఈరోజు టీసీ ఇచ్చేసినా పర్వాలేదు, నాకు టీసీ ఇచ్చేసినా పర్వాలేదు, ఉమ్, అసలు ఇంకా ఏం ప్రిన్సిపాల్ దగ్గరికి పోనే లేదు, అప్పుడే వాళ్ళకి భయం టీసీ దాకా వెళ్ళిపోయింది. ఆ, అంటే వాళ్ళ ఊరికే ఒక భ్రాంతి అన్నమాట. ఆ, వాళ్ళిద్దరిలో తనను ఎదుటి వ్యక్తిలో చూడగలిగినప్పుడు సమస్య ఉండదు. సమస్య బాగుంది. ఉమ్, కాబట్టి వచ్చిన శిష్యుడిని పరిపూర్ణుడిగా చూస్తాడండి. ఉమ్, ఇది పరిపూర్ణ దర్శనంలో రాసి పెట్టా నేను. ఉమ్, చెప్పిన ఆయన పేరు కూడా రాశా, ఉమ్, ఈశ్వర్ గారని. ఆయన చెప్తాడు నాకు, అది అట్లే ఆ రెఫరెన్స్ కూడా పెట్టాను నేను. ఉమ్, నాయన నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, పూజారి వెంకటేష్ నీ దగ్గరకు వచ్చేటువంటి ఆ శిష్యుడిని, ఎంతో మంది వస్తారు భవిష్యత్తులో నీ దగ్గరికి, ఉమ్, నీ ప్రయత్నము నీ యొక్క తీవ్ర మోక్షాపేక్ష చూస్తా ఉంటే నీ దగ్గరికి భవిష్యత్తులో ఎంతో మంది వస్తారు. 4 గంటలకు ముందు చెప్పినాడండి దీన్ని. ఉమ్, నీ దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వారిని నీ గురువు గారి తలపల ముండత్తనంగా భావిస్తే ఇంక నీకు తిరుగులేదన్నాడు ఆయన ఒకటే మాట. ఉమ్, అది అట్లా పోను అది అట్లా అలవాటు అయిందంటే బాగుందండి. ఆ, అట్లా వాళ్ళని సూక్ష్మ దృష్టితో మళ్ళీ చూడాలి. ఆ గొమ్మని గొమ్మని నాకు నేను పరిపూర్ణుడు ఏం మాట్లాడిన గొమ్మను చూసుకుంటా ఉంటే ఆ, ఉమ్, మొదట వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్రక్స్ అదేదైతే ఉందో దాన్ని తీసే ప్రయత్నం చేయాలి. ఉమ్, మనం కలపాల్సిన పని లేదు, వాళ్ళ సహజ స్థితి ఆల్రెడీ ఉంది. అదేలేండి. అద్దంలో నాకు కనిపించే గుణం ఉందండి ఆల్రెడీ. ఉమ్, పైన దుమ్ము దుడిస్తే చాలు. ఆ, ఆ దుమ్ము దుడిసేది అద్దం బాగుండాలని కాదు, నా ముఖం బాగా కనపడడానికి. ఆ, కాబట్టి నేనంటే ఏంటో వాళ్ళకు శుభ్రంగా తెలియాలి అంటే ముందు వాళ్ళలో ఉండేటువంటి దోషాన్ని క్లియర్ చేయాలి. ఉమ్, వాళ్ళలో ఉండే దోషాన్ని క్లియర్, అంతే తప్ప వాళ్ళ దోషాన్ని ఎత్తి వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయకూడదు. అదేలేండి. ఇదనమాట. కాబట్టి ఇంతే కాదండి, వారు ఎప్పుడూ కూడా ఎవరి మర్మము పైనను ఆఘాతము కలిగించరు. ఉమ్, ఉమ్, వాళ్ళను అపైసులు, పరిపూర్ణులు, వాళ్ళకి నేను ఏం పేరు పెట్టాలనో అర్థమే కాలే నాకు. ఆ, రాసుకోండి. నిత్య తృప్తుడు, ఆ, నిరాకారుడు, ఉమ్, నిర్విరాముడు, ఉమ్, నిరాకారుడు, నిర్వికారుడు, నిత్యతృప్తుడు, నిర్వికారుడు, నిరామయుడు, నిరామయుడు, నిత్య ప్రశాంతుడు, నిత్య ప్రశాంతుడు. ఏం చెప్పాలి నాకు అర్థమే కాదు. అతనికి ఏం పేరు పెట్టాలనే తెలియదు నాకు. ఎందుకంటే
నత్వత్ సమోస్త్య వ్యధిక హక్కుతోన్యో అంటాడు విశ్వరూప సందర్శనం. ఉమ్, అయ్యా మీకు సమానమైన వాళ్ళు ఈ సృష్టిలో లేదు అంటే మీకన్నా ఎక్కువ వాడు ఎలా ఉంటాడండి అంటాడు. ఉమ్, అంటే ఈ సృష్టిలో అచల పరిపూర్ణుడి కంటే సమానుడే లేడు. నువ్వు గొప్పవాడి గురించి మళ్ళీ మాట్లాడేది ఎందుకు? ఉమ్, ఉమ్, అచల పరిపూర్ణుడితో సమానమే లేదు. అది. ఉమ్, కాబట్టి అటువంటి అచల పరిపూర్ణుడు ఏం చేస్తాడంటే ముందు వచ్చినటువంటి శిష్యుణ్ణి తన స్వరూపంగా చూసేస్తాడండి. ఉమ్, ఇదొక్కటి పెంపొందించుకోండి, ఇంక మీకు ఏం అవసరం లేదు. ఉమ్, ఉమ్, చూసుకోండి అక్కడ మళ్ళా కృష్ణ ప్రభువులు కంద పద్యాల్లో బోధిస్తాండేది కూడా ఇదే ప్రబోధన. ఆ, చూడండి కాబట్టి ఆ ఎన్నడూ ఎవరిపైన ఆఘాతం కలిగించరు, అంటే ఎవరికి ఇబ్బంది కలిగించాడు అనమాట. ఉమ్, అపైశనం అంటే చూడండి ఇప్పుడు అంతా కూడా చెప్పిన ఉదాహరణలంతా కూడా ఆపదలో ఉండే వాళ్ళని కాపాడడమే తప్ప ఆపద కలిగించడం కాదు. కాదు. అంటే ధర్మము పాటించేవాడు ధర్మి కాక ధర్మ్యము పాటించేవాడు దీనికి అతీతుడై ఉండేవాడు దీన్ని సులభంగా పాటిస్తాడు. అది ఇంపార్టెంట్. అవునండి. ఉమ్, కాబట్టి ఎవరిని ఎప్పుడూ కూడా దుష్కర్మ ప్రవృత్తులుగా చేయరు. ఉమ్, ఎవరిపైన కూడా ఎప్పుడు కూడా ఏ దోషాన్ని ఆరోపించరు. ఉమ్, కొట్లాడుకున్నారు, వీళ్ళ దోషాన్ని వాళ్ళు, వాళ్ళ దోషాన్ని వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఆ, వాళ్ళు ఉండేటువంటిది మనం మంచి ఐడియా చేత అతన్ని దారి మళ్లించాలి. ఉమ్, అతనిలో దోషమనే గుణాన్ని పెరిగేవాలి. ఉమ్, అది మనం ఫస్ట్ చేయాల్సింది. అదండి. ఉమ్, అప్పుడు వారి ఆచరణ ఎట్లుందో ఒకసారి చూడండి. ఉమ్, వారు వ్యవహరించే విధానంలో కూడా ఉమ్, ఎవరైనా పతనం పొంది ఉంటే వాళ్ళను మళ్ళా ఏదైనా ఉపాయము చేత ఉద్ధరించే విధంగానే ఉంటుంది తప్ప ఉమ్, ఇంకా వేరే ఆలోచన ఉండదు అనమాట. అటువంటి వాళ్ళు అపైసులండి. అదండి. ఓకే. అంతేగాని మన్మభేదం ఇద్దరు కొట్లాడుకుంటే ఆ కొట్లాటని ఇంకా పెంచుతారు కొంతమంది మధ్యవర్తులు. అవును. అటు చేయకు, అవును. అది ఎరుక మార్గం. అవును. కాబట్టి అంతేగాని మర్మభేదం అని వచ్చే ఆలోచన వారి మనసులో ఎప్పుడూ ఉండదండి. అటువంటి ఆయన పరిపూర్ణుడండి. ఉమ్, ఎవరు వచ్చినా అతన్ని పరిష్కరించే ప్రయత్నమే చేస్తాడండి ఆయన. ఉమ్, అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు పెద్దల కొరకు వారు ఎప్పుడు కూడా ఇతరుల్ని తుచ్చులుగా తలంచుట గాని తుచ్చులుగా నొనర్చే ప్రయత్నం గాని చెయ్యరు. ఉమ్, మీరు పరిపూర్ణులు అని చెప్పడమే నా భావన తప్ప మీరు కంటే ఏరే వాళ్ళు పరిపూర్ణులు అని చెప్పి మీరు ఎరుకులో ఉండేవాళ్ళని చెప్తే అది అసలు ప్రబోధే కాదు. ఉమ్, మిమ్మల్ని వినేటువంటి శ్రోత పరిపూర్ణుడని నిరూపిస్తే ఉమ్, వినే ప్రతి ఒక్కరు పరిపూర్ణుడే అని వాడు తెలుసుకుంటారు, అంతే కదా. అంతే అంతే. ఉమ్, కాబట్టి ఆ అచల పరిపూర్ణ గురుమూర్తి దృష్టి ఎప్పుడు కూడా ఇతరుల దోషాలను వెతకడంలో ప్రయత్నమే చేయడు. చేయడు. ఉమ్, కాబట్టి ఈ విధంగా వ్యవహరించేటువంటి ఆ యొక్క వ్యక్తిని సద్గురుమూర్తి అంటారు, నిత్యతృప్తుడు అంటారు, అపైషుడు అంటారు. ఉమ్, మోక్ష మార్గంలో బ్రహ్మ విద్యలో ఇది ఒక ముఖ్యమైనటువంటి విశ్రాంతి స్థానము అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. ఉమ్, రెఫరెన్స్ మీకు 5వ అధ్యాయం 19వ శ్లోకం చూసుకుంటే రెఫరెన్స్ అది రేపు చెప్తాను. అలాగే. అక్కడ చెప్తాడు ఇహైవతై జితసర్గో ఏషాం సామ్యే స్థితం మనః అంటే ఉమ్, జీవించి ఉండగానే ఈ స్థితిని సాధించిన వాడు ఎప్పుడు నిత్య ముక్తుడే అని అంటాడు అన్నమాట. ఉమ్, 5వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తారు. ఉమ్, 19 ఇహైవ ఇప్పుడే జీవించి ఉండే ఇదే ఇప్పుడే ఉమ్, ఏషాం సామ్యే స్థితం మనః తనతో సమానంగా అతన్ని చూస్తాడు. ఉమ్, అతను నిర్దోషి, అతని పేరు ఉమ్, నిర్దోషి, సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణిత్యే స్థితః. కాబట్టి అతను పరిపూర్ణుడని రుజువు చేయడమైనది. ఉమ్, మిగతా తర్వాత 16వ అధ్యాయంలో 16వ శ్లోకం గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. అలాగే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. అహింసా ప్రియ భాషణం, త్యాగి అయి కోపము లేకుండుట, ఎవరిని నిందించక శాంతిగా భూతదయ కలిగుండుట, కోమలత్వము కలిగియు కర్తవ్య కర్మలను చేయవయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనకరాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశున కంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.